లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? జగన్, చంద్రబాబు. గోదావరి కేంద్రంగా రాజకీయం మారుతుంది. కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలో ఆసక్తికర లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. భీమవరం డీఎస్పీ జయసూర్య పైన విచారణ కోసం పవన్ ఫిర్యాదు చేయడం, రఘురామ వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపైన 2019 ఎన్నికల్లో పవన్ను ఓడించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. రఘురామ చెప్పింది నిజమని చెప్పుకొచ్చారు. పవన్ను కలుస్తానని, అసలు గుట్టు విప్పుతానని గ్రంథి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ను ఓడించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భీమవరంలో పేకాట నిర్వహణ, డీఎస్పీ జయసూర్య పైన పవన్ ఫిర్యాదు అంశం, దీనిపైన డిప్యూటీ స్పీకర్ రఘురామ చేసిన కామెంట్స్ రాజకీయం కూటమిలో చర్చగా మారాయి. కాగా ఇప్పుడు స్పందించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి భీమవరంలో పేకాట వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షణీయమన్నారు. తాను పవన్ను కలిసి అన్నీ చెప్పాలని ఉందని, తనకు అపాయింట్మెంట్ ఇస్తే అన్నీ బయటపెడతానని చెప్పుకొచ్చారు. ఇక భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా గ్రంథి స్పందించారు. భీమవరంలో 14 నెలలుగా క్లబ్ నుండి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు. ఆ పోలీసు అధికారి మీద పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంథి వ్యాఖ్యానించారు. పోలీసు అధికారి పేకాట ఎప్పుడు ఆపారో అప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా అయ్యారని గ్రంథి చెప్పుకొచ్చారు. 2 నెలలుగా పేకాట ఆపారని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 14 నెలలు పేకాట జరిగిందని చెప్పారు. ప్రజాప్రతినిధి అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి 10 లక్షలు తీసుకుంటున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారని వివరించారు. ఒక బ్రాందీ షాప్ నుండి నెలకు 4.5 లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారని గ్రంథి వెల్లడించారు. డీఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరావు చెప్పింది కరెక్ట్ అని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.